చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిసెంబర్ 31 ఈరోజు రాత్రి దేశవ్యాప్తంగా ఉన్న యువత అంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా యువత అంతా కూడా ఈ యొక్క కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే అనేక రకాల ప్లాన్స్ వేసుకొని సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పర్యవేక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ కఠినమైనటువంటి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఎవరైనా తోక జాడిస్తే వారి తాట తీసేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాలు రాత్రి రోడ్ల మీద సిద్ధంగా ఉండబోతున్నాయి. పోలీసుల పహారాతో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, కీలక రహదారులపైన వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి ట్యాంక్ బండ్ కానీ, ఎన్టీఆర్ మార్గ్ కానీ, నక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలను నో ఎంట్రీ జోన్లుగా ప్రకటించారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలోనే పబ్లు, సెలబ్రేషన్స్ ప్రదేశాలకు పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు. అర్ధరాత్రి 1 గంట వరకే సెలబ్రేషన్స్ చేసుకోవాలంటూ కూడా అప్పటి వరకే అనుమతినిచ్చారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. ఇక ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం, ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా అటు వైన్స్ ఓపెన్ ఉంటాయి. అదేవిధంగా ఎవరైనా మద్యం తాగి కనుక సొంత వాహనాలను డ్రైవ్ చేసుకుంటూ కనుక వెళ్ళినట్లయితే వారి తాట తీసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేటువంటి వారిపైన ఉక్కుపాదం మోపనున్నారు పోలీసులు. నగర వ్యాప్తంగా వందలాది చోట్ల ఇప్పటివరకు ఎప్పుడూ చూడనటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి డ్రైవ్స్, స్పెషల్ టీమ్స్ ద్వారా తనిఖీలు నిర్వహించబోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలను జప్తు, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు కూడా తప్పవంటూ హెచ్చరించారు. వేడుకలు జరుపుకోండి, కానీ ఇతరుల ప్రాణాలకు ఇబ్బంది కలిగించకూడదంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్లపైన బైక్ రేసింగ్లు కానీ, అతివేగం కానీ, న్యూసెన్స్ సృష్టించేటువంటి వారిపైన కూడా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచారు. లైన్ క్రాస్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించారు పోలీసులు. ఇప్పటికే రాత్రి 8 గంటల నుంచే ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్స్ అంతా కూడా నగర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమైపోతుంది. దీంతో ఈ యొక్క సెలబ్రేషన్స్ యువత ఎంత ముఖ్యంగా భావించి రాత్రంతా కూడా వివిధ పార్టీలలో లేకుంటే వివిధ ప్రాంతాలలో ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళి ఇల్లు దాటి అక్కడ సెలబ్రేషన్స్ చేసుకొని మరలా 12 అయిపోయిన తర్వాత ఎప్పుడైతే న్యూ ఇయర్ విషెస్ చేసుకున్న తర్వాత ఎవరింటికి వారు వెళ్ళి సైలెంట్గా అదే రకంగా వెళ్ళి కామ్గా వెళ్ళి పడుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క సెలబ్రేషన్స్ పేరుతో, పార్టీల పేరుతో ఫ్రెండ్స్ ఇంటికో లేకుంటే వేరే పార్టీలకు, వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అందరూ కలిసి బీభత్సంగా మద్యాన్ని సేవించి విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా రోడ్ల మీద వాహనాలతో చక్కర్లు కొట్టి అరుపులు కేకలతో పక్కవారిని గనక ఇబ్బంది పెట్టినట్లయితే వారికి ఇబ్బందులు తప్పవనేటువంటి విషయాన్ని అయితే కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఈ యొక్క 31 నైట్ అనేది లేకపోతే మన జీవితం లేదు అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చాలామంది యువత కొంత జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి 31లు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. ప్రతిసారి ఇదే సెలబ్రేషన్ జరుగుతుంటాయి, ఇదే విషెస్ చేసుకుంటాం. ఆ తర్వాత డైలీ రొటీన్స్ కూడా మనందరికీ జనవరి 1 నుంచి మరలా అలానే కొనసాగుతుంటాయి. అంత మాత్రాన దీనికి ఏదో పెద్దగా ప్రెస్టేజ్కి పోయో లేకుంటే ఈరోజు ఖచ్చితంగా పార్టీలో కూర్చోవాలనో, డిసెంబర్ 31 నైట్ అంటే ఖచ్చితంగా బయట తిరగాలనో, ఇలా అనేక రకాలైనటువంటి ఊహాగానాలతో పూర్తిగా ఫ్రెండ్స్ సర్కిల్లోకి వెళ్ళి విచక్షణ కోల్పోతే మాత్రం మీకు మీ లైఫ్లో తీరని దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఏ రకమైనటువంటి తప్పు చేసినా కూడా. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతారు హైదరాబాద్లో. ఈరోజు మాత్రం పక్కాగా చెప్తున్నానుగా. ఎందుకంటే అన్ని రకాల స్పెషల్ టీమ్స్ బయట ఉన్నాయి. పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎక్కడైనా మద్యం సేవిస్తే మీరు క్యాబ్లలో కానీ ఇతర వెహికల్స్లో కానీ వెళ్ళండి, కానీ మీరు డ్రైవ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. తప్పించుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. మద్యం సేవించి మీరు వాహనం నడిపి రోడ్డు మీదకి వచ్చారంటే దొరికిపోయినట్టు. అది గుర్తుంచుకోండి. హైదరాబాద్లో ఈరోజు రాత్రి శాంతియుత వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోండి, విషెస్ చెప్పుకోండి. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళి
హ్యాపీగా మరలా జనవరి 1 నుంచి తమ కార్యకలాపాలు చేసుకుంటే చాలా మంచిదంటూ కూడా అందరు చెప్తున్నారు. ఏదేమైనా కూడా భారీ ఆంక్షల నేపథ్యంలో ఈరోజు సెలబ్రేషన్స్ హైదరాబాద్ నగరంలో జరగబోతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటే అద్భుతమైనటువంటి సెలబ్రేషన్స్గా మారతాయి. ఇతరులకు ఇబ్బంది గురిచేసి మద్యం సేవించి వాహనాలు నడిపి మాత్రం పోలీసులకు దొరికితే మీకు తాట తీసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. కాబట్టి యువత ఒక్కసారి దీన్ని గమనించి ఈరోజు ఏ రకంగా బయట ఏమైనా సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకుంటే ఏ రకంగా మరలా సేఫ్గా ఇంటికి చేరి సెలబ్రేషన్స్ని హ్యాపీ మూడ్లో కంప్లీట్ చేసి రేపటి నుంచి మరలా తమ జీవితాన్ని కొనసాగించడానికి వీలుంటుందో అనేది ఒకసారి 1కి 10 సార్లు ఆలోచించి రాత్రి వేళ ఇంటి నుంచి బయటికి వెళ్ళండి.